హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకి ఈవినింగ్ టైంలో పిజ్జా అయితే చేసి పెట్టాను. పిజ్జా చేయాలంటే బోల్డ్ అన్న ఐటమ్స్ ఏం అవసరం లేదు. నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తోనే వాళ్ళకి నచ్చినట్లయితే చేసి పెట్టాను. పిజ్జా చేయాలి అంటే ఫస్ట్గా పిజ్జా సాస్ రెడీ చేసుకోవాలి కదా. దానికని 2 స్పూన్స్ ఆరిగానో వేసేసాను. దానిలోనే 1 స్పూన్ వరకు అయితే షెజ్వాన్ సాస్ వేసాను. 1 స్పూన్ ఏమో టమాటో సాస్ కూడా వేసాను. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర అయితే మైనీస్ లేదు కాబట్టి నేను వేయలేదు. జనరల్గా అయితే మైనీస్ కూడా 1 స్పూన్ అయితే వేసేసి ఇవన్నీ మంచిగా ఇలా అయితే కలిపేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మైనీస్ కూడా వేసుకోండి. ప్రెజెంట్ లేదు కాబట్టి నేను వేయలేదు. షెజ్వాన్ సాస్ వేసాను కదా, కొద్దిగా స్పైసీగా ఉంటుంది. పిల్లలు ఎవరన్నా స్పైసీ తినలేరు, ఇష్టపడరంటే షెజ్వాన్ సాస్ కొంచెమే వేయండి, వేయనట్టు సరిపోతుంది. లేదు అంటే టమాటో సాస్లో ఆరిగానో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. అంటే మా పిల్లలు స్పైసీ ఫుడ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ఎంత స్పైసీగా ఉన్నా సరే తింటారు కాబట్టి నేనైతే అన్నీ ఈక్వల్గా వేశాను. పిజ్జా బేస్ నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఈ బేస్ ఎప్పుడు బై 1 గెట్ 1లోనే ఉంటుంది. పిజ్జా బేస్కి మొత్తం సాస్ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నా దగ్గర మోజరెల్లా చీజ్ కూడా లేదు. ఇది నేను బర్గర్ చేద్దామని చెప్పేసి చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. అవే ఉంటే అదే వేసేస్తున్నాను. ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసేసి ఇది ఓవరాల్గా 1.5 స్లైస్ అయితే వేశాను నేను. అంటే ఒకటి పూర్తిగా వేసేసి ఇంకో స్లైస్లో హాఫే పట్టింది. నేను ఇప్పుడు ఈ పిజ్జాని ఓటీజీ ఓవెన్లో పెడుతున్నాను. ఒకప్పుడు నా దగ్గర ఓవెన్ లేనప్పుడు నేను ఎలా చేసేదాన్నో చెప్తాను. ఎవరన్నా వీడియో చూసే వాళ్ళ దగ్గర ఓవెన్ లేకపోతే ఇలా చేయొచ్చు. ఒకటి పెంకు ఉంటుంది కదా, ఐరన్ కడాయి పెంకు చాలా మందంగా ఉంటాయి కదా, పాతదైనా పర్వాలేదు, దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని దానిపైన ఒక స్టాండ్ కానీ లేదు అంటే ఒకటి ప్లేట్ కానీ బోర్లిచ్చేసేయాలి. బోర్లిచ్చిన తర్వాత మనం ఏదైతే పిజ్జాది సపరేట్ ఇలా ప్లేట్ ఉంటుందో దానిపైన పెట్టేసి మూత పెట్టేసి క్లోజ్ చేసేసేయాలి. మనకి అడుగు బేసు లైట్ బ్రౌన్ కలర్లోకి, పైన చీజ్ ఏమో మెల్ట్ అవుతూ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనమైతే పొయ్యి అయితే ఆపేసి 1 మినిట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 10 మినిట్స్ కూడా పట్టదు, 7 to 8 మినిట్స్లోనే రెడీ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను పిజ్జాకి స్ప్రెడ్ చేసేసిన తర్వాత చీజు, ఆనియన్స్, ఇంకా క్యాప్సికము అవన్నీ కూడా ఇలా పెట్టేసి చికెన్ పకోడీ చేద్దామని చెప్పేసి నేను ముందే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో నుంచి ఫ్రై చేసుకున్న ఒక 4 పీసులు తీసేసి కట్ చేసి ఇలా పిజ్జా పైన అయితే వేసేసి కొద్దిగా టమాటో సాస్ ఉంటుంది కదా, దాన్ని కూడా పైనుంచి వేసేసాను. ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ అయితే చేశాను. ప్రీహీట్ అంటే మ్యాక్సిమం 10 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇదంతా నేను రెడీ చేసుకునేలోపు ఓవెన్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో పెట్టేసి నేను ఫిలిప్స్ది అయితే వాడుతూ ఉన్నాను ఓటీజీ. దీంట్లోనే ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బోల్డ్ అన్న ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ కేటగిరీకి సపరేట్ అయితే ఉంటుంది. ముందుగానే ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిజ్జా అని ఉంది కదా, నేను 15 మినిట్స్ పెట్టలేదు, 10 మినిట్స్ పెట్టాను 180 డిగ్రీస్లో. పిజ్జా అయితే ఆఫ్టర్ 10 మినిట్స్ మంచిగా అయితే రెడీ అయిపోయింది. నాకేమో కొద్దిగా క్రిస్పీగా ఇష్టము, పిల్లలకేమో కొద్దిగా సాఫ్ట్గా ఇష్టము. అందుకని చెప్పేసి 2 పిజ్జా బేసెస్ వస్తాయి కదా, వాళ్ళకేమో కొద్దిగా సాఫ్ట్గా, నాకేమో కొంచెం క్రిస్పీగా అయితే చేశాను. ఇది రెండో పిజ్జా. ఇలా ఈవినింగ్ టైంలో మంచిగా పిజ్జా అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు. దీంతోపాటు థమ్స్అప్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు థమ్స్అప్ తీసుకురాలేదు, కొద్దిగా వెదర్ చల్లగా ఉంది కదా అందుకు.